పోస్తాం. హలో, నమస్తే. రజనీ గణేష్ ఛానల్ మరో వంటతో మీ ముందుకు. ఈవేళ వెరైటీగా మినప్పప్పు గోధుమ నూక కలిపి అట్టు పోసుకోవడం ఎలా అనేది చెప్తాను, చూడండి. మినప్పప్పుని మనం ఇడ్లీకి ఎలా నానబెట్టి రుబ్బుకుంటామో అలాగే నానబెట్టి గ్రైండ్ చేయాలి. 3 గ్లాసుల గోధుమ నూక, ఇదిగోండి. ఇదొకటి, 2, ఇదొక గ్లాస్. 3 గ్లాసుల గోధుమ నూక రుబ్బులో కలుపుకోవాలి. పప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం 1 గ్లాసుకి 3 గ్లాసులు గోధుమ నూక కలుపుకోవాలి. ఇది 1 గ్లాసు మినప్పప్పు రుబ్బినది రుబ్బు. ఈ నూకని మనం వాటర్ పోసి 3 గ్లాసులు గోధుమ నూక వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. గోధుమ నూకలో ఇలా నీరు పోసి బాగా కలిపిన దాన్ని మనం మినప్పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఇందులో 2 కలపాలి. ఇది పొలవనివ్వకూడదు, అంటే రాత్రి కలిపి ఉదయం వరకు ఉంచుకోకూడదు. సాయంత్రం ఒక 5 అప్పుడు కలిపేసుకొని రాత్రికి అట్టు పోసుకోవచ్చు. గరిట జారుగా కలుపుకోవాలి. ఉప్పు ఎవరికి సరిపడా ఉప్పు వాళ్ళు వేసుకోండి. గోధుమ నూక నేనైతే 3 వేసాను, నచ్చితే 4 కూడా వేసుకోండి. 4 వేసుకున్నా అట్టు రాదని భయపడక్కర్లేదు, అట్టు వస్తుంది, చక్కగా అట్టు వస్తుంది. ఇంకాస్త నీరు పోసి గరిట జారుగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇదిగోండి, ఇలా గరిట జారుగా కలుపుకున్న తర్వాత ఈ అట్టు కాస్త దళసరిగా వస్తుంది. ఇలా వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, మీకు నచ్చితే క్యారెట్ కూడా వేసుకోండి. కొంచెం ఇలా వేస్తే అట్టు బాగా వస్తుంది అన్నమాట. ఇలా 2 వైపులా కాలిన తర్వాత మనకు నచ్చిన చట్నీతో దీన్ని తినొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.